అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. ఈ మేడం మొత్తం డబ్బు ఇచ్చేశారు కాబట్టి ఈవిడికే అమ్మేశాను. అదెలా కుదురుతుందండి? మాకు మాట ఇచ్చారు, మాకే అమ్మాలి. మేనేజర్ గారు, నేను కోటి మీద 25 లక్షలు ఎక్కువ ఇచ్చాను, అది చెప్పరే? అవును, మేడం గారు 25 లక్షలు ఎక్కువ ఇచ్చారు, అందుకే అమ్మేశాం. మీకు నీతి నిజాయితీ మాట మర్యాద ఏమీ లేదా? మమ్మల్ని డబ్బు సర్దుబాటు చేసుకోమని చెప్పి ఇలా ఇంకొకరికి అమ్మేస్తారా? కమిట్మెంట్ లేకుండా బిజినెస్ చేస్తారేంటండి? పున్నారావు గారు ఫారిన్ వెళ్తున్నారు, డబ్బు కోసమే ఈ ఫ్యాక్టరీ అమ్ముతున్నారు. 25 లక్షలు ఎక్కువ ఇస్తామని వస్తే కాదని మీకు ఇవ్వడానికి మీరేమైనా ఆయన స్నేహితులా లేక తోడబుట్టిన వాళ్ళ? ఇన్ని మాటలు ఎందుకండి, ఫ్యాక్టరీ ఈవిడికి అమ్మేశాం అంతే. బాగా చెప్పారు. డబ్బు కోసం తోడబుట్టిన వాళ్లే గడ్డి కరుస్తున్న ఈ రోజుల్లో పాపం మీరు మాత్రం అంత డబ్బును ఎందుకు వదులుకుంటారులేండి. పదండ్రా, పదమ్మా. చిచి, రాను రాను వ్యాపారంలో మోరల్స్ లేకుండా పోతున్నాయి. వ్యాపారాల్లో మోరల్స్ ఉండవు, అవసరాలు, అది తెలుసుకో. నేను వెళ్ళొస్తానండి. రిజిస్ట్రేషన్ టైం నాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే మేడం. ఆదిలోనే హంసపాదంటే ఇదే. ఐ పిటి యు వర్ధన్. నీ పిటిని అలా వేస్ట్ చేయకు. జీవితంలో చాలా సందర్భాల్లో నీకే అవసరం అవుతుంది సెల్ఫ్ పిటి. ఐఎమ్ సారీ రాఘవనాథ్ గారు. అంతకన్నా మీరేం చెప్తారులేండి. పదండ్రా, అనవసరంగా వీళ్ళని నమ్ముకొని వచ్చాం.
బాబు భాస్కర్, ఏమైంది బాబు? నా మొహం ఓ, అది ఆ మధ్య ప్రమాదవశాత్తు నువ్వు బ్లాస్టింగ్లో చిక్కుకున్నావు. అప్పుడు ప్లాస్టిక్ సర్జన్ దయ వల్ల నీ మొహానికి ఈ రూపు వచ్చింది. అదేంటో ఇన్నేళ్ల తర్వాత నేను మెలకువలోకి వచ్చేసరికి నా చుట్టూ పరిస్థితులన్నీ మారిపోయాయి. నా భార్య ఏమైందో కూడా నాకు అర్థం కావట్లేదు. పుట్టిన దగ్గర నుంచి అనాథగా పెరిగిన నాకు కల్లో కూడా ఊహించని విధంగా మీరు వచ్చి నా తండ్రిని అంటున్నారు. ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తాను బాబు. 45 ఏళ్ల తర్వాత నా గతాన్ని నేను ఇలా నా కన్న కొడుక్కే చెప్పుకోవాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. కానీ నీ తల్లిదండ్రుల వివరాలు నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నువ్వు మొదటి నుంచి ఎంతో గౌరవిస్తూ వచ్చిన చలపతి గారు ఎవరో కాదు బాబు, మీ తాతయ్య. చలపతి గారు నా తాతయ్య అంటే సుజాత గారు నిన్ను కన్న తల్లి. అమ్మా. అవును బాబు, నేను సుజాత ప్రేమించుకుని అంతస్తుల తేడా వల్ల అది వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోయింది. దాంతో నన్ను చంపించాలని చూశాడు. మొండివాణ్ణి కాబట్టి బతికిపోయాను. కానీ నా ప్రేమ నా తల్లిదండ్రుల్ని బలి తీసుకుంది. చలపతి గూండాల్ని మా ఇంటి మీదకి పంపి అలరి చేయడంతో ఆ అవమానం భరించలేక మా అమ్మ నాన్న ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. నాలో చలపతి మీద పగ, ప్రతీకారం పెరిగాయి. అతన్ని దెబ్బ కొట్టడానికి నేను ఎదిగాను. అతన్ని దెబ్బ కొట్టే సమయానికి నువ్వు పుట్టావన్న సంగతి నాకు తెలిసింది. కానీ అప్పటికే సుజాత వేరే పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంది. ఆమె ఆచూకీ కోసం, నిన్ను చూడ్డం కోసం చలపతిని ఎంతో బతిమాలాను. తెలిసి కూడా అతను చెప్పలేదు. సుజాతకు తెలిసి కూడా తను చెప్పాలనుకోలేదు. ఆమె తీరా చెప్దామనుకునే సమయానికి నువ్వు నీ భార్య బిడ్డలు చల్లా చెదిరైపోయారు. ఆమెకే మీ అడ్రస్ తెలియని పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడెలా తెలుసుకోగలిగారు? నీ పాత ఫోటో పంపిస్తూ అన్ని వివరాలతో సుజాత నాకు ఉత్తరం రాసింది. ఆమె చివరి కోరికగా అవి అందివ్వడానికే ఆమె భర్త శ్రీనివాస్ గారు నా దగ్గరికి వచ్చారు. అతని ద్వారానే నీ వివరాలు నాకు తెలిసాయి. చివరి కోరిక అంటే అమ్మా? లేదు బాబు, సుజాత చనిపోయింది. అమ్మా, కనీసం ఒక్కసారైనా నిన్ను పిలిచావు కసువ్వకుండా. ఎందుకమ్మా అలా చేసావు? ఊరుకో బాబు, ఊరుకో. ఇక మిగిలింది నాకు నువ్వు, నీకు నేను. నాన్నగారు, చరిత్రలో మనకంటే విధి వంచితులు ఎవరు ఉండరేమో బాబు, ఉండరు. మరి నా భార్య బిడ్డలు ఏమయ్యారు? తెలీదు బాబు. నీకు ఆడపిల్ల పుట్టిందని మాత్రం సుజాత చెప్పింది. మరి శారదేమైనట్టు? నేను శారదను చూడాలి. నాన్నగారు, శారద చాలా అమాయకురాలు. లోకం తెలియదు. నేనంటే తనకి ప్రాణం. నేను పోయానన్న వార్త నమ్మి తన ప్రాణాలను తీసుకుని ఉంటుంది. నా శారద గంగ కన్నా పవిత్రమైనది. తులసి మొక్కంత పుణ్యశీలి. అనుక్షణం భాస్కర్ భాస్కర్ అంటూ నా కోసం ఊపిరి పీలుస్తున్నట్టు బతికేది. నేను లేని జీవితం తను జీవించలేదు. నా స్థానం వేరొకరికి పంచలేదు. అందుకే చచ్చిపోయి ఉంటుంది.
అవును బాబు, అంతే అయి ఉంటుంది. నా శారద అనురాగ దేవత నాన్నగారు, ప్రేమకు ప్రతిరూపం. ఊరుకో బాబు, ఊరుకో. నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. నా కోసం నా శారద చచ్చిపోయిన తర్వాత ఇక నేనెందుకు బతకాలి? ఎందుకు బతకాలి? నా కోసం బాబు, ఈ ముసలి తండ్రి కోసం, ఈ ఆఖరి రోజుల్లో నాకు మనశ్శాంతి ఇవ్వడం కోసం. నాన్నగారు, డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తానండి. థ్యాంక్ యూ. ఓకే. శారదా, ఏంటి శారదా ఇక్కడున్నావు? మీరా? మా ఫ్రెండ్ని అడ్మిట్ చేస్తే చూడడానికి వచ్చాను. నేను అంతే. నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఇక్కడ ఉందని తెలిస్తేను చూడ్డానికి ఓ, వచ్చాను. చూసావా? మ్, అయితే వెళ్దాం పద. ఆ. ఇక్కడ ఆపారేమిటి? కాఫీ తాగెళ్దాం రా. ఇప్పుడా? అవును, పద. కూర్చో శారదా. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమైనా తింటావా? వద్దు, కాఫీ చాలు. ఏం కావాలి సార్? 2 కాఫీ పట్రా. ఓకే సార్. చెప్పు శారదా, ఏమైంది? హాస్పిటల్లో ఉన్నది అంత క్లోజ్ ఫ్రెండా? నా ప్రాణంలో ప్రాణం అనుకున్న స్నేహం నిండు నూరేళ్లు కలిసే ఉండాలని ఆశపడ్డా. నీకలాంటి ఫ్రెండ్ ఉందని నాకెప్పుడు చెప్పలేదే. మన పెళ్లికి ముందే మేం దూరం అయ్యాం. అలాగా? మళ్ళీ ఇన్నేళ్ళకి ఎలా కలిశారు? అనుకోకుండా ఎలా విడిపోయాము, అలాగే అనుకోకుండా కలిసాం. కానీ నేనొచ్చేసరికి అంతా మించిపోయింది. తన జీవితం సుడిగుండంలో చిక్కిన నావలా మారింది. ఏమైంది? తన కథ విని అసహ్యించుకోను, అర్థం చేసుకుంటాను అంటే చెప్తాను. ప్రయత్నిస్తాను, చెప్పు. నా స్నేహితురాలిది ప్రేమ వివాహం. భర్త ఆమెని ప్రాణంగా ప్రేమించేవాడు. తను కడుపుతోటుండగా అతనికి యాక్సిడెంట్ అయింది. అయ్యో పాపం. బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళల్లో 4 చనిపోయారు. అందులో అతను కూడా ఉన్నాడు. వాట్ ఏ ట్రాజడీ. అప్పటికే ఈమె ప్రెగ్నెంట్. ఆ దుఃఖాన్ని ఎలాగో తట్టుకొని ఒక బిడ్డని కంది. ఆ బిడ్డలో అతన్ని చూసుకుంటూ మిగిలిన జీవితం గడిపేయాలనుకుంది. కానీ వాళ్ల పిన్ని పట్టుపట్టి ఆమెను అనేక విధాలుగా బెదిరించి కన్న తండ్రి ప్రాణాలు తీసుకుంటే ఆ బాధ్యత ఈమెదే అని భయపెట్టి ఇంకో పెళ్లి చేసింది. ఆవిడ చేసిన దాంట్లో కూడా కొంత న్యాయం ఉంది. ఈవిడదప్పుడు చాలా చిన్న వయసు కదా. ఆ భర్తకి ఈమెకి ముందే పెళ్ళయిందని కాని ఒక బిడ్డ ఉన్నట్టు కానీ తెలీదు. ఈజ్ ఇట్? అంటే మోసం చేశారన్నమాట. అలా మోసం చేయడం తనకిష్టం లేదు. కానీ పెద్దల మాటకి
విధి లేక తల వంచింది. తర్వాత అతను బాగా చూసుకున్నాడా? ఆ చాలా బాగా చూసుకున్నాడు. 3 పిల్లలు పుట్టారు. ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. ఇంకేం మరి, కథ సుఖాంతమేగా. అంత తేలిగ్గా సుఖాంతమైతే ఇది జీవితం ఎందుకు అవుతుందండి? ఇంత వయసొచ్చి పిల్లలు తల్లులయ్యే టైంకి ఆమె మొదటి భర్త బతికే ఉన్నాడన్న నిజం తెలిసిందే. మై గాడ్, మరేం చేసింది? ఆ విషయం తనకి తెలిసాక ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయాడన్న అతను బతికొచ్చాడని ఇప్పుడున్న భర్తతో చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో పడింది. ఎందుకు చెప్పడం? చెప్తే ఈ భర్త ఎలా తట్టుకుంటాడు? ఆ జీవితం ముగిసిపోయిన కథ. పోయాడనుకునే కదా ఇంకో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు కొత్తగా భర్తకు చెప్పి అతని మనశ్శాంతి కూడా కరువు చేయాలా? అతనెంత క్షోభపడతాడు? ఎదిగిన పిల్లలున్న అతనికి తన భార్యకి పెళ్లికి ముందే భర్త పిల్లలు ఉన్నారని తెలిస్తే అది భరించగలడా? నాలాంటివాడైతే ఆ అవమానం భరించలేక ఎందులోనైనా దూకి చస్తాడు. ఏవండి, అవును, ఆ పరిస్థితే నాకొస్తే నలుగురిలో తలెత్తుకుని తిరగలేక, మోసం చేసిన భార్యతో కాపురం చేయలేక ఆత్మహత్య చేసుకుంటాడు.